అంటే తెలంగాణలో నక్సలిజం పుట్టింది అంటే ములుగు అడవులు, మహాదేవ్పూర్ అడవుల్లోనే. ఏటు నాగారం దళం అని ఒకటి ఫామ్ చేసినారు. చిన్నబోయినపల్లి దగ్గర కొంచెం దట్టంగా ఉంటుంది అడవి, రోడ్డు చిన్నగా ఉంటుంది. ఆ వ్యాన్ టార్గెట్ చేసి నలుపక్కల నుంచి ఫైరింగ్ చేసేది. బాక్స్ అంటే ఏం బాక్స్? తుపాకీ గుండ్లు ఉండేది. ఏమైంది అని చూస్తే ఆయన తల నుంచి పుచ్చి ఎగిరిపోయింది. అక్కడ చూస్తే ఒక గ్రెనేడ్ పడుంది, పిన్ని తీసిన గ్రెనేడ్. సార్ దాన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి వాడి చూద్దాము. వేస్తే మొత్తం పేలిపోయింది. అది ఒకవేళ వెహికల్ లో కానీ ఉండుంటే ఎగిరిపోయింది. గంటకు ఎప్పుడే గంటకు ఏమవుతుందో, ఇంటికి వస్తామో లేదో అన్న టైమే కదా అది. ప్రజల్లో ఒక వర్గం నక్సలైట్గా తయారై ప్రజలను చంపుతుంటే వాళ్ళని ఎవరు కాపాడాలండి? పోలీసులే కదండి. మరి పోలీసులే భయపడితే ఎలా అండి? చంద్రబాబు గారి ఇన్సిడెంట్ అలిపిరి ఘటన ఉంది కదా, వచ్చి ఆ రోజు ఒకరోజు ముందుగా అంతా సర్వే అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఈ ట్రాఫిక్లు కదా మాకు ఏమైతే తెల్ల బట్టలు కనబడుతున్నాయి కదా అని ఒక్కడు చెట్టు మీద వీళ్ళ తర్వాత చూస్తామని చెప్పారు. వాడు గొడ్డల కింద పారేసి అదే స్థలంలో ల్యాండ్ మైన్స్ పెట్టి ఆయన పేల్చినారు. ఆయన భార్య చచ్చిపోయారు. ఇప్పటికి కూడా ఎప్పుడేమవుతుందనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, అదేవిధంగా ఒకప్పటి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ చంద్రమౌళి గారు. నమస్తే సార్. నమస్తే సార్. మీరు త్రుటిలో తప్పించుకున్న ఘటన లేదన్నా? అంటే మీరు నక్సల్ ఉద్యమం టైంలో చాలా యాక్టివ్గా పనిచేశారు. అయితే ఒకరోజు నేను ములుగులో 88లో ఇన్స్పెక్టర్గా చేసినాను. సిఐగా ఉన్నారు. అప్పుడు చాలా గ్రూపులు ఉండేవి. అంటే తెలంగాణలో నక్సలిజం పుట్టింది అంటే ములుగు అడవులు, మహాదేవ్పూర్ అడవుల్లోనే. 69లో ఉద్యమం ఆ అడవులకు కాను సన్యాల్ చారు మజుందార్ గారు వాళ్ళు కూడా వచ్చినారని ఒక వినికిడి. అప్పుడు ఏమైందంటే సమ్మర్లో ఈ తునికాకు కళ్ళాలు ఉండేటి. వాళ్ళ కాంట్రాక్టర్లను బెదిరించేసి అప్పుడప్పుడే పీపుల్స్ వార్ వచ్చేసింది గోదావరి దాటి ఈ ములుగు బెల్ట్కు. సంవత్సరానికి 150 కోట్లు వెళ్ళిపోయి కాంట్రాక్టర్ల నుంచి. అంటే 69 నుంచి ఉద్యమంలో ఉన్న వాళ్ళు సో వాళ్ళ పట్టు, వాళ్ళ ట్రైనింగ్ దాని గురించి వాడుకునేవాళ్ళు. తర్వాత ఒకరోజు ఫస్ట్ ఇన్సిడెంట్ ఏమైందంటే అప్పటికి ఇంకా వాళ్ళకు గ్రెనేడ్స్ వచ్చినాయి, ఏకేలు వచ్చినాయి. అప్పుడప్పుడు కొత్తగా ఏటు నాగారం దళం అని ఒకటి ఫామ్ చేసినారు. వాళ్ళు ఒకరోజు ఏం చేసినారంటే ఏపీఎస్పీ వాళ్ళు మంగపేట నుంచి డ్యూటీ రిలీవ్ అయ్యి వచ్చుకుంటూ సాలరీస్ పంచి వచ్చుకుంటూ చిన్నబోయినపల్లి దాకా వచ్చినారు. చిన్నబోయినపల్లి దగ్గర కొంచెం దట్టంగా ఉంటుంది అడవి, రోడ్డు చిన్నగా ఉంటుంది, ఇట్లా కొంచెం వంపుండి ఎత్తుగా ఉంటుంది బెండ్. అక్కడ ఆ వ్యాన్ టార్గెట్ చేసి నలుపక్కల నుంచి ఫైరింగ్ చేసారు. చెట్టు వెనకాల ఒకటి చెట్టు మీద నుంచి అది చేస్తే ముందు ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండేది. ఆ హెడ్ కానిస్టేబుల్ వెనక పోతుంటే ఆయన కాలుకు దక్కింది. వెనక నుంచి అమ్యునిషన్ బాక్స్ తీసుకుని వీళ్ళు ఫైర్ చేసినారు. వాళ్ళు ఒక ఇద్దరు చచ్చిపోయినారు. బాక్స్ అంటే ఏం బాక్స్? అమ్యునిషన్ బాక్స్. తుపాకీ గుండ్లు ఉండేది. తుపాకులు వీళ్ళ దగ్గర ఉంటాయి. తుపాకీ బాక్స్ లోపల జవాన్ల దగ్గర పెట్టుకుంటారు. అది చూసుకుంటూ బండ్ల నుంచి ఒకతను కిటికీల నుంచి ఏమైంది అని చూస్తే ఆయన తల నుంచి పుచ్చి ఎగిరిపోయింది. ఇప్పుడు ఆయన సమాధి ఇంకా మామూలు పోలీస్ స్టేషన్ దగ్గర ఉండే, పేరుని మర్చిపోయినా. కళ్ళ ముందు నేను అప్పుడే రష్ అవుతున్నాను. నేను పోయేసరికి ఫైరింగ్ అయింది. వాళ్ళకి ఇద్దరు చచ్చిపోయినారు. వాళ్ళ బాడీ తీసుకుపోయినారు. మా శవాన్ని అంతా మాంసంగి నెత్తి అది చేసి వ్యాన్ పంపించేసి అక్కడ చూస్తే ఒక గ్రెనేడ్ పడుంది. పిన్ను తీసిన గ్రెనేడ్ పడుంది. పిన్ను తీసిన గ్రెనేడ్ పేలలేదు. మామూలు పిన్ తీస్తే పేలిపోతుంది కదా? పేలిపోతాయి. అవి ఆర్మీ వాళ్ళే, వీళ్ళే సోఫిస్టికేటెడ్. ఇవన్నీ తయారు చేసిన గ్రెనేడ్స్ ఇవి. చంద్రమౌళి తీసుకుపోదామా అన్నాడు. రోడ్డు మీద ఉంది. రోడ్డు మీద ఉంది. ఏ టైర్ పైన పేలుతుంది. వెళ్ళిపోయారు. మేమన్నాము సార్ దాన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి వాడి చూద్దాము, పేలకపోతే మనం బండ్లు వేసినా ఏం కాదు, లేకపోతే దాన్ని పిన్ను పెట్టి ఏదైనా చేద్దామని వేస్తే మొత్తం పేలిపోయింది. అది అదే ఒకవేళ మేము అందరం మామూలుగా వెహికల్లో పెట్టుకుందాం అనుకుంటే దిగ్బంధు. భగవంతుడు ఇట్లా చాలా సంఘటనలలో మమ్మల్ని కాపాడినాడు. నిజంగా ఒకవేళ వెహికల్లో కానీ ఉండుంటే మొత్తం అయిపోయింది. ఎంతమంది వెహికల్లో ఉంటే అంతమంది ఇది అయిపోయింది. నా జీబులో నేను, నాకు ఒక ఎస్కాట్ ఆఫీసరు, వెనకాల 4 కానిస్టేబుల్, నా గన్మెన్లు. నిజంగా అది ఇప్పుడు తలుచుకుంటుంటే అప్పుడు ఆ టైంలో ఏమనిపించింది సార్? అది పేలగానే ఐజీ గారి ఎక్స్ప్రెషన్ కానీ మిగతా టీం మెంబర్స్ ఎక్స్ప్రెషన్ కానీ ఏమన్నారు? ఏముంటుంది, అలవాటే పడిపోయినాం కదా. అది వింటే ప్రజలకు, అమాయకులకు అది అనిపిస్తుంది, కానీ మాకు గంటకు ఎప్పుడే గంటకు ఏమవుతుందో, ఇంటికి వస్తామో లేదో అన్న టైమే కదా. అది ప్రాణాలు ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు ఉంటుందో రేపు ఉంటుందో అంటే మేము చనిపోతాము అన్న ఫీలింగ్ ఉంటే నౌకరు చేయం, చంపుతాము. ఎస్ వీఆర్ అప్పర్ హ్యాండ్, మాకు గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మా దగ్గర కరేజ్ ఉంది అంటేనే. మరి అలాంటి వాళ్ళే పబ్లిక్ ని చంపడానికి ప్రజల్లో ఒక వర్గం నక్సలైట్గా తయారై ప్రజలను చంపుతుంటే వాళ్ళని ఎవరు కాపాడాలండి? పోలీసులే కదండి. మరి పోలీసులే భయపడితే ఎలా అండి? అలా ప్రాణాలకు తెగించి వచ్చే వాళ్ళని అలా టీమ్స్ ని ఫామ్ చేస్తారు, అంతేనా? లేదు, ప్రాణాలకు తెగించు లేదు, ఏం లేదు. ఎప్పుడేమవుతుందో తెలియదు. మనవి కాదు ప్రాణాలు అనుకోవాలి. శాంతి కావాలనుకుంటే యుద్ధానికి సిద్ధంగా ఉండు. మీరు అలట్టుకున్నారనుకోండి, మీదే విజయం. అంతే. ఎదురెదురు కాల్పులు. మేము ముందు చూసినాము, వాడు మమ్మల్ని కాల్చినాడు, మేము కాల్చినాము. వాళ్ళు మా అంత ట్రైన్డ్ కాదు, మా అంత సోఫిస్టికేటెడ్ కాదు, కాబట్టి మాది విజయం. సార్, అలాగే చంద్రబాబు గారి ఇన్సిడెంట్ అలిపిరి ఘటన ఉంది కదా, అప్పటి వరకు అంతా కూడా ల్యాండ్ మైన్స్ తోనే అటాక్స్ చేసేవాళ్ళు. ఫస్ట్ టైం అప్పుడు అందరూ వినడం కూడా బహుశా క్లెమోర్ మైన్స్ అని ఫస్ట్ టైం అలా యూజ్ చేసిన ఘటన మన ఏపీలో. క్లెమోర్ మైన్లు అంటే సేమ్ దీనిలాగానే, కాకపోతే ఒక
లేదా ఐరన్ డబ్బాలో పెట్టి ఏదైనా చెట్టు ఒక tube లాగా ఉంటుంది. ట్యూబ్ లాగా పెట్టి ఏదైనా చెట్టు కట్టొచ్చు. ఇన్ఫర్మేషన్ ని అంటే ఇప్పుడు అంటే టెక్నాలజీ ఉంది, సెల్ ఫోన్స్ ఉన్నాయి, మెయిల్స్, ఇలా రకరకాల టెక్నాలజీ ఉంది. అప్పుడు ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ ఆన్ చేసుకునేవాళ్ళు సార్? ఒక ఊరు నుంచి ఒకరికి పోవాలంటే ఒక్కొక్కసారి అక్కడ అడవుల్లో ఈ ఊరు నుంచి ఆ ఊరు దాకా ఖాళీ అడవులు ఉంటాయి, ఎవడు మాట్లాడేవాడు ఉండడు. ఒకవేళ మేము తప్పితే మళ్ళీ ఎక్కడ దాకా వచ్చినా చెప్పే వాళ్ళు ఉండరు. అప్పుడు దళంలో ఉన్న వాళ్ళని మేము అనుకున్నాం, మీరు ఎట్లా తిరుగుతారు అంటే, మేము ఏదైనా కార్నర్ వచ్చి జంక్షన్ లాగా 4 బాటలతో వస్తే అక్కడ చెట్ల ఆకులు కోస్తాం సార్ అని అన్నాడు. చెట్ల ఆకులకు వస్తే అది గుర్తు, ఇక్కడ దాకా వచ్చినాం, మనం ఇక్కడ ఇటు లెఫ్ట్ పోయినాం, రైట్ పోవాల్సిందని మళ్ళీ పోతారు. అంటే డిఫరెంట్ చెట్లని సెలెక్ట్ చేసుకొని వాటి ఆకుల్ని తుంచుకొని పెట్టుకుంటారు. అది దృష్టిలో పడే చెట్లను. అంతేందుకంటే నాకు ఒకడు సరెండర్ అయినాడు ములుగులో ఉన్నప్పుడు. అప్పుడు ఏదో పెద్ద అడవిలో మాది క్యాంప్ ఉండేది మేడారం దగ్గర. అక్కడికి ఎన్టీ రామారావు గారు కూడా వచ్చినారు. అక్కడికి మేము పోవాలంటే దాదాపు 40-50 కిలోమీటర్లు అవుతుంది. ఎక్కడ వాటర్ పాండ్ తగలదు, అడవిలో నడిచిపోగా 3-4 గంటలకు అవుతుంది. అతన్ని నువ్వు దళంలో ఉన్నప్పుడు ఎట్లా పోయినావు అని అడిగితే, సో అతను చెప్పినాడు ఆయన రూట్లో పోతే అంత అర్ధ గంటలో పోయినాం. 2-3 సార్లు చెలిమిలు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఆ డైరెక్ట్ మా క్యాంప్ దగ్గర పోయింది వాళ్ళు పోయిన రూటు. అంటే వాళ్ళు ఒకవేళ అటాక్ చేస్తే మా క్యాంప్ని ఎట్లా చేస్తారో మాకు ఐడియా వచ్చింది. ఒకసారి ములుగులో బాబు గారు ముఖ్యమంత్రి వస్తున్నాడంటే బందోబస్తు వేసినారు. వచ్చి ఆ రోజు ఒకరోజు ముందుగా అంతా సర్వే అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఈ ట్రాఫిక్లు కదా మాకు ఏమైతే తెల్ల బట్టలు కనబడుతున్నాయి కదా అని వరంగల్ వచ్చేసినారు. అక్కడ మా వాళ్ళు సర్వే పార్టీలు ఉంటాయి, రోడ్ క్లియరెన్స్ పార్టీలు అని. ఇక్కడ ఇటు సైడ్ నుంచి వరంగల్ సైడ్ నుంచి ములుగు బార్డర్ దాకా చేస్తూనే ఉన్నారు, కనబడుతున్నారు టీములు, సర్వే టీమ్స్ అన్ని. అటు ములుగు నుంచి వచ్చినారు, మధ్యలో ఒక 100 గజాలు చేయాలి. అక్కడ చేయాలి, అక్కడ టైం పడుతుంది కదా. అక్కడ వీళ్ళది అవుతుంటే ఒక్కడు చెట్టు మీద వీళ్ళకి తర్వాత చూస్తూ చెప్పారు, వాడు గొడ్డల కింద పారేసిండు, కొమ్మలు కొట్టుకునేటోడు అన్నట్టు. అంటే అది దగ్గరలో ఉన్న దళానికి సింబల్, ఈ జీవు వాళ్ళది పోలీస్ది అని. వాళ్ళు పేల్చేసినారు, 6-7 చచ్చిపోయినారు. ట్రాఫిక్ కానీ పోలీస్ వెహికల్స్ అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అదొక సిగ్నల్. ఇంకో ఇన్సిడెంట్, మాకు ఎస్ఐబీలు ఉన్నప్పుడు పెద్దపెండలో ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఒక ఎన్కౌంటర్ అయింది, 3-4 చనిపోయినారు. వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఒక ఇన్సిడెంట్ అయిపోతే అది జరిగిన రోజు వాళ్ళు చచ్చిపోతే దాన్ని వర్ధంతి పేరు మీద పెడతారు. అంటే ఆ నక్సల్ ఉద్యమంలో ఎవరైనా చనిపోతే ఆలోచన రేకెత్తించాలి, రివెంజ్ తీసుకోవాలని. ఆ రోజు చనిపోయిన వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడడమో, జైలు కొట్టడమో, లేకపోతే ఆ రోజు ఎక్కడన్నా అఫెన్స్ చేయడమో ఏదో జరుగుతుంది. జనరల్గా ఆ రోజు అందరూ కొంచెం ఆ డేట్లు చూసుకొని, నేనైతే అలర్టుకుంటాను ఏ డేట్లో అవన్నీ చూస్తుంటే. ఒక డిఎస్పీ గారు ఆయన భార్య పాపం, ఆయన వైర్లెస్లో పనిచేసే ఆయనకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయితే సామాన్ తీసుకొని పోలీస్ బండ్లో వస్తున్నాడు. ఎక్కడైతే మేము జీవాపి వదిలిపోయి ఆ ఎన్కౌంటర్ అయిందో అదే స్థలంలో ల్యాండ్ మైన్స్ పెట్టి ఆయన పేల్చినారు. ఆయన భార్య చచ్చిపోయారు సరిగ్గా 1 year అదే రోజు. అంటే పోలీసులో పనిచేసినప్పుడు కొంచెం ఇట్లాంటి డేట్లు గ్యాప్ ఉంచుకోవాలని నా బ్రదర్స్ కు వీళ్ళకు చెప్పడానికి. ఖచ్చితంగా వర్ధంతి సభలు పెట్టేటప్పుడు కొంచెం అలర్ట్ గా ఉండాలి, ఆ డేట్స్ చూసుకోవాలి. అంటే పర్టికులర్ గా ఈ డేట్స్ లోనే పెడతారు. అంటే ఇప్పుడు దశదిన కర్మ అంటారు, చనిపోయిన తర్వాత జనరల్ గా అయితే 11వ రోజు అలా చేస్తారు పెద్ద కర్మ. అక్కడ వాళ్ళు నక్సలైట్లు కూడా అలాగే చేస్తారా సార్? అంటే పేరు వేరు, సంస్మరణ దినం అంటారు. సంస్మరణ దినం తిట్టుడు, పాటలు పాడు, పోలీసు వాళ్ళని తిట్టుడు, అది చేసుడు. కొత్తగా వచ్చే వాళ్ళకు ఎంకరేజ్మెంట్ ఉండాలి కదండి. మీరు ఒక టీం ఇక్కడ ఉన్నారు, ఇంకో టీం కి ఇక్కడ పలానా నక్సల్ మూవ్మెంట్ కనిపిస్తుందని మీకు ఎవరికన్నా వస్తే ఒకవేళ కాషన్ ఎలా ఇచ్చుకుంటారు, పాసన ఎలా చేసుకుంటారు? అంటే ఇప్పుడు చెప్పొద్దు, ఇప్పుడు వాళ్ళంటే ఆకులు తుంచుకొని ఏదో కొన్ని కోర్స్ మీరు అన్నట్టు గొడ్డల్ని కిందకి డ్రాప్ చేసి అలా సిగ్నల్స్ ఇచ్చుకుంటారు. ఇప్పుడు నక్సలైట్లలో వెళ్ళి తుపాకులు పట్టగానే అందరు హీరోలు, అందరు వీర్లు కాదు కదండి. అందులో కొంచెం ఏమాత్రం మెంటాలిటీ తక్కువనోడు, ఇంటి బదైనతో పోయినాడు, లేకపోతే ఇంకెవరైనా అమ్మాయితో ప్రేమ నుండి వాపసు పోతాడు, మాకు ట్రాప్ అవుతాడు. వాళ్ళ దగ్గర ఉన్న ప్రజలా చెప్పరు భయానికి, నాయకులా లేరు, అందరూ వెళ్ళొచ్చినారు. ఇప్పుడు మళ్ళీ ఊర్లలో పోయి అది అయిపోయింది. కానీ ఊర్లలో ఉంటే అయితే నక్సలైట్లు అలివ్ గ్రీన్ యూనిఫారాలు, లేకపోతే కాకే, నో కదర్. ఇన్ఫార్మర్స్ కూడా ఒక్కొక్కసారి ఎన్కౌంటర్స్ పోతారు కదా? లేదు, తక్కువ. వాళ్ళని సేఫ్ జోన్లో పెడతాము, మంచి ఇన్ఫార్మర్ అయితే. లేకపోతే మాకు చెప్పి అల్లున్నాడు అంటే యాక్సిడెంటల్గా పోతే పర్లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.